Hello viewers, I am Dr. SGV Satya from Satya Unani Healthcare, Hyderabad. మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో వాటికి సంబంధించిన ఏ క్వరీ ఉన్నా, ఎనీ డౌట్స్ ఏవి ఉన్నా సరే, సలహాలు సంప్రదింపులకి మీరు దానికి వాట్సాప్ చేయొచ్చు. వాటికి మేము ఇలా ఈ ఎపిసోడ్స్లో మేము వాటికి ఆన్సర్ ఇస్తామన్నమాట. అయితే లాస్ట్ దీంట్లో కూడాను మీరు చక్కగా స్పందించి ఎన్నో చాలా కొన్ని వందల్లో వేలల్లో మాకు పాస్ట్ ఒక 25 ఇయర్స్గా ఇంకా వస్తూనే ఉన్నాయి డౌట్స్. అయితే ఆ డౌట్స్ అన్ని మేము క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాము. కాకపోతే ఏంటంటే మనకి సమయం అన్నది అంతగా మనకి ఇన్ని వందల డౌట్స్ క్లియర్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి మేము ఒక్కొక్కటి డౌట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము. మీ డౌట్ ఏదైతే ఉందో అవన్నీ కూడాను క్లియర్ ఆఫ్ అవ్వడానికి కొంచెం ఓపిక పట్టండి. ఒక ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో అన్నీ క్లియర్ అవుతాయి. సో మొదటి క్వశ్చన్ తీసుకున్నట్టయితే కనుక ఈ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు అన్నది లాస్ట్ టైం గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మనం మాట్లాడాము. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్తో పాటు కిడ్నీ స్టోన్స్ అనేవి కూడా మరి యునాని వైద్యంలో కరుగుతాయా అని అడిగారు. అయితే గాల్ బ్లాడర్ స్టోన్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ బాడీలో ఎక్కడెక్కడ స్టోన్స్ ఉన్నా సరే యునాని వైద్యంలో ఎలా ఉంటుందంటే ఈ స్టోన్స్ అన్నవి కంప్లీట్గా కరిగిపోయేలాగా మేము మందులు ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. అంటే కేవలం కిడ్నీ స్టోన్స్, కేవలం గాల్ బ్లాడర్ స్టోన్స్ అని కాకుండా బాడీలో ఎక్కడెక్కడ మనకి ఈ స్టోన్స్ ఫార్మేషన్ ఉంటుందో, అంటే సహజంగా మీరందరూ ఏమనుకుంటుంటారంటే కేవలం స్టోన్స్ కిడ్నీలో మాత్రమే ఫామ్ అవుతాయి, లేదా స్టోన్స్ కేవలం గాల్ బ్లాడర్లో మాత్రమే ఫామ్ అవుతాయి అని అనుకుంటుంటారు. అది రాంగ్. ఎందుకు అంటే మా ప్రాక్టీస్లో నా ప్రాక్టీస్లోనే నేను ఇంతవరకు లివర్లో స్టోన్స్ కరిగించాను, గాల్ బ్లాడర్లో స్టోన్స్ కరిగించాను, ప్యాన్క్రియస్లో స్టోన్స్ ఉంటే అవి కూడా కరిగించాము, తర్వాత స్ప్లీన్లో స్టోన్స్ ఉండే అవకాశం ఉంటుంది, సో వాటిని కూడా కరిగించాము, తర్వాత కిడ్నీలో ఆఫ్కోర్స్ అదైతే అందరికీ బాగా విరివిగా తెలిసిన విషయం అది. సో కిడ్నీలో స్టోన్స్ అనేవి కూడా కరిగించాము, యూరినరీ బ్లాడర్లో స్టోన్స్, తర్వాత యురేటర్స్లోను, తర్వాత ట్యూబ్స్లో డక్స్లో ఉండే స్టోన్స్, అండ్ ఆఫ్టర్ దట్ స్క్రోటోలిట్స్ అంటాం. అంటే స్క్రోటంలో అంటే మగవాళ్ళ వారి బీజాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా స్టోన్స్ ఏవైతే ఫామ్ అవుతాయో వాటిని స్క్రోటోలిట్స్ అంటాం మేము. వీటిల్ని కూడా కరిగించిన దాఖలాలు ఉన్నాయి మా దగ్గర. తర్వాత ఇంతే కాకుండా అందరూ ఏమనుకుంటుంటారంటే కేవలం స్టోన్స్ అన్నది కిడ్నీస్లోనో గాల్ బ్లాడర్లోనో ఆర్ సమ్ ఆర్గన్స్లో లివర్లో ఇలా ఉంటాయి అని అనుకుంటుంటారు. అలా ఏమీ లేదు. కాల్షియం ఏదైతే డిపాజిట్స్ లేదంటే కాల్సిఫికేషన్స్ అని కూడా కొన్నిసార్లు మీరు హార్ట్లో కాల్సిఫికేషన్స్ అని కూడా మీరు కొన్ని రిపోర్ట్స్లో మేము చూస్తూ ఉంటాము. అది మీరు కూడా కొంతమంది ఎవరైతే పేషెంట్స్ చూస్తూ ఉంటారో ఇలాంటివన్నీ కూడాను దాని వెనకాల ఏంటంటే దాన్ని యునాని వైద్యంలో చెప్పాలి అంటే శుద్ధ అంటాం అనమాట. దాన్ని శుద్ధ అన్నది కూడా ఏదైతే ఉందో అది కూడా వర్డ్ యునాని మెడిసిన్ నుంచి వచ్చిందనమాట. ఈ శుద్ధతో రాస్తున్నారు అని చెప్పి చాక్ పీస్ ఇవన్నీ ఉంటాయి కదా, శుద్ధ అనేవాళ్ళు చూడండి అంతకుముందు. సో ఈ శుద్ధ అన్నది వర్డ్ ఏదైతే ఉందో అది యునాని టర్మినాలజీ అనమాట. ఇలా ఎక్కడెక్కడైతే కాల్షియం డిపాజిట్స్ అనేవి జరుగుతూ ఉంటాయో వాటిలన్నిటినీ కూడాను మేము శుద్ధ అని కూడా అంటుంటాము, లేదా పత్రి అని కూడా అంటుంటాము, లేదా హిసాత్ అని కూడా అంటుంటాం అనమాట. సో ఇలా ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ యునాని టర్మినాలజీ. సో ఇలా రాళ్ళు ఎక్కడెక్కడ ఫామ్ అవుతాయో కామన్ లాంగ్వేజ్లో రాళ్ళు అంటాం, నిజంగా రాళ్ళు అని కాదు. అవి కాల్షియంతో కూడిన అదర్ కొలెస్ట్రాల్ కానీ లేదంటే కనుక వేరే ఆక్సిలేట్స్ కానీ వేరే ఇంకా అదర్ కాంబినేషన్స్లో అవి ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క దీనిలో ఎప్పుడైతే ఫ్లో అన్నది బాడీలో కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుందో పైనుంచి కింది వరకు అప్పటి వరకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ ఎప్పుడైతే ఈ ఫ్లో అన్నది ఆగడం జరుగుతుందో ఆగినప్పుడు ఆ స్టాగ్నేషన్ ఆ దీనిలో అక్కడి నుంచి స్లోగా స్టోన్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అయితే కనుక చెప్పాలి అంటే కనుక కొలెస్ట్రాల్తో కూడా అవి యాడ్ అయిపోయి కాల్షియము తర్వాత మిగతా ఇతరత్ర ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఇట్స్ మోర్ దెన్ దట్, నాట్ లైక్ కొలెస్ట్రాల్ కాల్షియం ఇవన్నీ కాకుండా కూడాను ఇంకా చాలా బాడీలో జరుగుతూ ఉంటుంది. మోడర్న్ మెడిసిన్ వాళ్ళు కేవలం ఇప్పటి వరకు వాళ్ళకి అనుకున్నది కేవలం ఇంతవరకే, ఐ మీన్ కాల్షియం ఆక్సిలేట్స్ అని అలా వాటికి ఒక పేర్లు పెట్టుకొని అంతవరకే. బట్ అంతకు మించి వాళ్ళు చదువుకున్నది ఇంతవరకు మనకి సైన్స్లో తెలిసింది కేవలం
ఒక 1% అయితే ఇంకా 99% ఇంకా చాలా తెలుసుకునే విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ యునాని వైద్యం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్డ్ మెడిసిన్ అనమాట. దీంట్లో ఎలా ఉంటుందంటే మీకు ఒక ఒక ప్రిన్సిపల్ ప్రకారము బాడీ యొక్క దీంట్లో నడుస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ వైద్యంలో ఎలా అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ ఒక మాట చెప్పారు అంటే కనుక ఇంకా దాని తర్వాత నెక్స్ట్ నిన్న ఉన్న మాట ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్న మాట రేపు ఉండదు అనమాట. అలా మారిపోతూ ఉంటుంది. బట్ యునాని వైద్యంలో అలా కాదు. యునాని వైద్యం అన్నదంటే ఏంటంటే ఫండమెంటల్స్ ఉంటాయి అన్నమాట దాంట్లో. ఈ ఫండమెంటల్స్ అన్నవి ఎప్పుడు మారవు. 7000 సంవత్సరం క్రితం ఏవైతే చెప్పారో ఇప్పుడు అదే ప్రిన్సిపల్స్ ప్రకారం నడుస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఎందుకు మారుతుంది చెప్పండి? అంతకుముందు ఏదైతే హార్ట్ ఉందో హార్ట్‌లో ఏం మార్పు లేదు. లైఫ్ స్టైల్‌లో మార్పు వచ్చింది కానీ అదే హార్ట్, అదే లంగ్స్, అదే కిడ్నీస్, అదే మీ ముత్తాత గారికి ఏదుందో వారి తాతగారికి ఏముందో, వారి తాతగారికి ఏముందో అదే మీకుంది. అదే DNA అదే దీంట్లో నడుస్తుంది. అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏమైపోయిందంటే మనకి ఈ యునాని వైద్యము ఇలాంటి ఏదైతే ప్రకృతి సిద్ధమైన వైద్యాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటినీ కొంచెం తగ్గించడం వల్ల ఏమైపోయిందంటే బాడీలో బాగా సైడ్ ఎఫెక్ట్స్ పెరిగిపోయి అందరికీ ఏమైపోయిందంటే లైఫ్ స్పాన్ అన్నది తగ్గిపోవడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. ఇప్పుడు కనుక మీరు మళ్ళీ మంచి ఫుడ్‌ని ఎలా అయితే యునాని వైద్యంలో చెప్పబడ్డట్టుగా డైటోథెరపీ, రెజిమినల్ థెరపీస్, తర్వాత ఫార్మకోథెరపీ ఇవన్నీ కూడాను ఎవరైతే చేసినట్టయితే కనుక ఆటోమేటిక్‌గా వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇంత చక్కటి యునాని వైద్యాన్ని చక్కగా మీ లైఫ్‌లోకి ఆహ్వానించి యునాని వైద్యులు ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నారో వాళ్ళ దగ్గరికెళ్ళి రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండండి. యూజువల్‌గా సత్య యునాని హెల్త్ కేర్‌లో ఎలా ఉంటుందంటే 60 ఏళ్ల వరకు వాళ్ళకి ఎటువంటి టైప్ ఆఫ్ వాళ్ళకి కోమార్బిడిటీస్ గానీ, డిసీజెస్ కానీ లేవు అని అంటే గనక 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళని మేము చెక్ చేయడం జరుగుతుంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో అలా యునాని వైద్యుల దగ్గరికి రెగ్యులర్ చెకప్స్‌కి వెళ్ళి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోండి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా చెప్తారు వాళ్ళు. కేవలం డిసీజ్ వచ్చినప్పుడు డిసీజ్‌కి మందులు వాడడం కాదు. అలాగే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నది కూడా తెలుసుకొని ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ సో మచ్.